జయము జయము. యువరాజులు దేవీ మందిరానికి దయచేయాలి. మాతృశ్రీ ఆశీర్వదిస్తారు. వీరాధివీర యువరాజుల వారికి జోహార్. ఉదయగిరి సామ్రాజ్య లక్ష్మీ నిర్వాహక శ్రీ శ్రీ జగదేక ప్రతాప యువరాజులకు జయోస్తు విజయోస్తు. వీర గర్వాపహరణ, శిష్టజన భయ నివారణ, గంధర్వ గాన కళాభూషణ, వీర శృంగార కరుణ రసాభరణ. జయోస్తు విజయోస్తు. ఏం సేనాపతి గారు, కాళ్ళు నొచ్చుతున్నాయా? చతికిలు పడ్డారు? అదే లేదండి. మరి అన్నయ్య వస్తే లేచి, నేను వస్తే కూర్చుంటారు. ముందు పుట్టాడనేగా, అంటే యువరాజనేగా మీ భయం. అంతే ప్రభు, వారు రాజ్యానికి ఉత్తరాధికారులు, వారిని మంచి చేసుకోవాలి కదండి. అయితే అప్పుడే నన్ను మంచి చేసుకుందరు గాని. కూర్చోండి. ఒట్టి దండాలేనా? దండకాలేవి గొంతులు ఆరిపోయినాయా? చిన్న ప్రభువులు మన్నించాలి. మీ పుట్టినరోజు వచ్చినప్పుడు మీ బిరుదులో చదువుతాం. అయితే అప్పుడు ఇంతకంటే ఘనంగా చదవాలి. ఓ ఆ. మహారాణి, మీ పూజ ఈ యుగంలో అయ్యట్లేదు. నాకు ఈ శిక్ష ఏమిటి? కాస్త ఆగండి, అబ్బాయి వస్తున్నాడు, ఆశీర్వదించి వెళుదురు గాని. రా నాయన, దేవికి నమస్కరించి. ప్రతాప్, నా ఆశీర్వాదం నీకొక్క విషయం ఎప్పుడూ జ్ఞాపకం చేయడమే. మన వంశమేది? చంద్రవంశం నాన్నగారు. మరి మన పూర్వులు ఎన్ని ఘనకార్యాలు సాధించారు, ఎంత కీర్తిని గణించారు, ఒక్క వాక్యంలో చెప్పు. చంద్రకాంతి ప్రసరించినంత భూమిని పాలించారు. చంద్రుడు ఉన్నంత కాలం నిలిచే కీర్తిని గడించారు. సంతోషం. మరి మనం చేయవలసిన పని ఏముందన్నయ్య, మన తాతల పేరు నాన్నగారు నిలబెట్టినట్టే మన నాన్నగారి పేరు మనం నిలబెట్టాలి. అది జ్ఞాపకం ఉంచుకోండి. బాగుంది గాని ఇక ప్రసాదం పుచ్చుకోండి. నాకెందుకు? నా పుట్టినరోజు కాదుగా. ప్రసాదం పుచ్చుకో తమ్ముడు, లేకపోతే అమ్మ మనస్సు నొచ్చుకుంటుంది. అమ్మ దగ్గర నా పరుగు తీయటానికి పెద్ద భక్తుడు అయ్యా గాని అన్నయ్య, ఈ పూజలు ప్రార్థనలు ప్రసాదాలంటే నాకు కిట్టవు. ఒట్టి దండుగా. అపచారం నాయన, అలా అనకూడదు. ఈ దేవి పూజలు ప్రార్థనలు ఎవరినైనా ఎక్కడనైనా రక్షించేది. నాకు ఆ నమ్మకం లేదు, వద్దులే. జగజ్జిత్, నేను చూస్తున్నాను. ఏమిటి నీ అహంకారం? అమ్మ మాటకి ఎదురు చెప్తావా? బుద్ధి లేదు. లేదు నాన్న, మీరు పిచ్చుకోమంటే పుచ్చుకుంటా. ముందు పుచ్చుకో. చిన్నవాళ్లకు ఇంత అహంకారం కూడదు. ఎందుకు పనికి రాకుండా పోతాయి. మహారాణి, ఈ చల్లని వెన్నెల్లో ఎటువంటి వారికైనా ఏవేవో కోరికలు కలుగుతాయి, అవునా? ఇప్పుడు మీకేం కోరిక కలుగుతుందో నిజం చెప్పండి. నాకొక్కటే కోరిక, మీ పాదసేవ చేస్తూ తరిస్తే చాలు. అది పతివ్రత లక్ష్యం. చూశారా, సంస్కారాన్ని బట్టి కోరికలు పుడతాయి, కోరికలను బట్టి జీవితాలు నడుస్తాయి. మన అబ్బాయిల జీవితాలు ఏ అంతస్తులో నడుస్తాయో తెలుసుకోవాలని వాళ్ళని పిలిపిస్తున్నాను. అవన్నీ ఎందుకండి? వాళ్ళేం చెబుతారో మీకేం కోపం వస్తుందో. ముందే భయపడతావు ఎందుకు? వాళ్ళ సంగతి తెలుసుకొని. నమస్కారం నాన్నగారు. ఎందుకో పిలిపించారుట? అవును, పిలిపించారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు మీరు సూటిగా సమాధానం చెప్పాలి. పెద్దవాడివి, ముందు నువ్వే చెప్పన్నయ్యా. ముందు వినండి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? నందనం వంటి ఉద్యానవనం. ఇక్కడ గాలి చల్లగా వీస్తుంది. ఆ నిండు చంద్రుడు పండు వెన్నెల కురిపిస్తున్నాడు. ఈ మనోహర వాతావరణంలో మీకెటువంటి కోరికలు కలుగుతున్నాయో దాచకుండా చెప్పండి. చిన్నవాడిని, ముందు నేనే చెప్తానన్నా. చెప్పు. ఈ వెన్నెల్లో దారులు బాగా కనిపిస్తాయి.
కనుక సైన్యంతో వెళ్లి శత్రువులు గుర్రు పెట్టి నిద్రపోతుంటారు కనుక మళ్ళీ లేవకుండా వాళ్ళని చంపి రావాలి. నిద్రపోతుంటే చంపడం? అవును, ఉప పాండవులు నిద్రపోతుంటేనేగా అశ్వత్థామ చంపింది. ఛీ, అది వీర లక్షణం కాదు. కాకపోతే మానేస్తాలే నాన్న. ప్రతాప్, పెద్దవాడివి, బుద్ధిమంతుడు, నీ కోరిక ఏమిటో చెప్పు నాయనా. మీ వంటి పెద్దల ఎదుట ఎలా చెప్పమంటారు నాన్నగారు? నేను చెప్పానుగా. భయం లేదు, నేనే అడుగుతున్నాను. నీకే కోరిక కలిగినా దాచకుండొచ్చు. మీరింత ప్రోత్సహించి అడుగుతున్నారు కనుక చెప్తున్నా. ఇటువంటి చల్లని వెన్నెల్లు చలువరాతి మేడ మీద కలువ పువ్వుల పాన్పుపై విలాసంగా నేను శయనించి ఉండగా తాంబూలం అందిస్తూ ఇంద్రకుమారి, పన్నీరు చల్లుతూ వరుణకుమారి, నాట్యం చేస్తూ నాగకుమారి, వింజామర వీస్తూ అగ్నికుమారి ఆనంద డోలికల్లో లాలిస్తూ ఉంటే అలా నా జీవితాన్ని స్వర్గం చేసుకోవాలనిపిస్తుంది. ప్రతాప్, ఏమిటి పైత్యం? నేనేమైనా హాస్యానికి అడిగాననుకున్నావా? ఈ ఇంద్రకుమార్ ఎవరు, నాగకుమార్ ఎవరు? వీళ్ళంతా ఎక్కడ వాళ్ళురా? దేవకన్యల నాన్నగారు. మీరు అడగడం వాడు చెప్పడం బాగుంది గాని ఈ వాదం ఇంతటితో చాలిద్దరు. సాధించడానికి కాదు అడిగింది. ప్రతాప్, ఆ ఇంద్రకుమార్ని వరుణకుమార్ని ఎక్కడైనా చూసావా? చూశాను నాన్నగారు. ఎప్పుడు, ఎక్కడ? స్వప్నంలో నాన్నగారు. ఇటువంటి వెన్నెల ఎప్పుడు కన్ను మూసి ఆ దేవకన్యలు నన్ను వరించి వచ్చి ప్రేమగానంతో నా చుట్టూ నాట్యం చేస్తూ ఉంటారు. ఈ నా కల నిజం కాకపోతే నాకు ఈ ప్రపంచమే లేదు, నా జీవితమే వ్యర్థమనిపిస్తుంది. చూసావా రాణి, వీడేదో బుద్ధిమంతుడవుతాడనుకుంటే ఇలా మతి భ్రష్టుడయ్యాడు. ప్రతాప్, నీకు ఈ బుద్ధి చార్జం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దేవకన్యలెక్కడా, నీవెక్కడా? ఏమిటి అసాధ్యమైన కోరికలు? మానవుడు ఈ అసాధ్యమంటూ లేదు నాన్నగారు. సాధించు నీ ప్రలాపాలు. ఇలా తలకు మించిన కోరికలతోనే పూర్వం త్రిశంకుడు అటు ఆ లోకానికి ఇటు ఈ లోకానికి కాకుండా చెడ్డాడు. చెడ్డవాళ్ల మాట మనకెందుకు నాన్నగారు? పూర్వం విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేయలేదా? అర్జునుడు ఇంద్రుని అర్థసింహాసనాన్ని అధిరోహించలేదా? పురాణాలు పురాణాలు అవన్నీ పుక్కిటి పురాణాలు కాదు నాన్నగారు. వారు మహాకాంక్షలతో మహాకార్యాలను సాధించారు. వారి చరిత్రలు పురాణాలయ్యాయి. అలాగే నేను నా మనోరథాన్ని సాధించుకోగలిగితే నీ చరిత్ర కూడా పురాణమవుతుందంటావు, అంతేనా? మూర్ఖుడా, ఇలా పురాణాల్లోకి దిగితే పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు అవుతుంది. జాగ్రత్త, కళ్ళు తెరిచి కాస్త మనలోకంలోకి రా. అసలు నీవెవరో తెలుసా? నీవెవరో? నా రాజ్యానికి కాబోయే రాజువి. నీ గొంతెమ్మ కోరికలతో సతమతమవుతూ నీవు రాజ్యం చేయలేవు, ప్రజల క్షేమం చూడలేవు. కాబట్టి ఇప్పటికైనా నీకు కోరిక కలగడమే తప్పని గ్రహించి క్షమాపణ కోరుకో. నాన్నగారి కోపం తెప్పించక నాయన, క్షమాపణ కోరుకో. ఏమిటమ్మా, తప్పులేందే క్షమాపణ కోరమంటారా? తప్పు లేదా? ఇంత అహంకారమా? అయితే నీ పిచ్చి కోరికలన్నీ సాధించుకోగలవనేనా? దైవకృప, పెద్దల ఆశీర్వాదం ఉంటే సాధించుకోగలను నాన్నగారు. సిగ్గు లేక పెద్దల ఆశీర్వాదం కూడా కావాలంటావా? అయితే వెళ్ళు, ఎలా సాధిస్తావో ఆ దేవకన్యను తెచ్చుకోగలిగినప్పుడే మళ్ళీ నాకు కనిపించు. అంతవరకు నా రాజ్యంలో నీకు స్థానం లేదు. ఏమండి, కన్న కొడుకుని ఇలా రాజ్య ప్రశ్న చేస్తారా? చిన్నవాడు ఏదో తెలియక మాట్లాడితే. తెలిసేట్టు నీవైనా చెప్పు. ఈ రాత్రి గడివిస్తున్నాను, తెల్లవారుతూనే వచ్చి నన్ను క్షమాపణ కోరుకోవాలి. లేదా జగజ్జిత్, ఇదే నా ఆజ్ఞ. సేనాపతితో చెప్పి ఈ ప్రబుద్ధుని నా రాజ్యావతల అడవిలో విడిచిపెట్టాను. ఏమండి నాయనా, ప్రతాప్, నీ పుట్టినరోజు పండుగ ఇలా అవుతుంది అనుకోలేదు నాయనా. ఆందోళన ఏం పర్వాలేదు, అంతా దైవం.
అమ్మా అమ్మా, మీరు ధైర్యంగా ఉండాలి. నాకేం భయం లేదు. నాన్నగారి ఆజ్ఞ నాకు ఆశీర్వాదమే అవుతుందమ్మా. నా మనోరథాన్ని సాధించుకుని సురక్షితంగా తిరిగి వస్తాను. నన్ను ఆశీర్వదించాలమ్మా. నాయనా, నేనేమని ఆశీర్వదించగలను? ఈ ఆపద ఎందుకు తెచ్చిందో, ఎలా రక్షిస్తుందో దేవి జగన్మాత లోకరక్షకుడు. నా బిడ్డను నీకే అప్పగిస్తున్నాను. ఇక నీదే భారం. ఏ ఆపద రాకుండా రక్షించు తల్లి. అన్నయ్య, రథం సిద్ధంగా ఉంది. అమ్మా, వెళ్ళొస్తాను. ప్రతాప్, సర్వకాల సర్వావస్థల యందు ఈ దేవినే నమ్ముకో. నీకు జయం జయం.